టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండగా నిలిచారు. ఈ విషయాన్ని ఆయన తాజాగా ఓ వీడియో ద్వారా వెల్లడించారు. అనారోగ్యం కారణంగా సినిమాలకు దూరం కావడంతో వెంకట్ ఆర్థికంగానూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో చాలా మంది ప్రముఖ నటులు తెలుసు కనుక ఈ కష్టకాలంలో ఎవరినైనా సాయం కోరాలని కుటుంబ సభ్యులు సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. దాంతో సాయం విషయమై తన భార్య సువర్ణ ఒత్తిడి మేరకు పవన్ ను కలిసినట్లు వెంకట్ చెప్పారు. పవన్ ను కలిసి తన అనారోగ్య సమస్యను వివరించడంతో వెంటనే అన్ని విధాల సాయం చేస్తానని హామీ ఇచ్చారని ఆయన తెలిపారు. అలాగే తన ఆర్థిక ఇబ్బందులను గమనించి తన బ్యాంకు ఖాతాలో వెంటనే 2 లక్షలు జమ చేయించారని వెంకట్ పేర్కొన్నారు. తనను ఈ కష్టకాలంలో ఆదుకున్న పవన్ కళ్యాణ్ ఆయన కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని ఫిష్ వెంకట్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వీడియోను పవన్ అభిమానులు షేర్ చేయగా వైరల్ అవుతోంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ ఫిష్ వెంకట్. ఈరోజు నా పరిస్థితి బాగలేదు. నేను షుగర్ వచ్చి బీపీ పెరిగి బాగా క్రిటికల్గా ఉంది నా పరిస్థితి. అట్లనే కిడ్నీలు కూడా ఫెయిల్ అయ్యి డే బై డే డైలీ డయాలసిస్ జరుపుకుంటున్నా. ఈ సందర్భంగా మా ఇంట్లో అంతా మంచి మంచి ఆర్టిస్టులు తెలుసు, పెద్ద పెద్ద హీరోలు తెలుసు, వెళ్ళి కలవచ్చు కదా అంటే నేను ఇప్పటివరకు ఈ హీరోల దగ్గర కూడా ఎప్పుడు కూడా పోయి కలవలేను. మామూలుగా షూటింగ్ ఉన్నప్పుడు మాత్రం కలవడం తప్ప మిగతాప్పుడు మాత్రం కలవడం అనేది ఇంపాసిబుల్, కలవలేను. సో ఇప్పుడు వచ్చిన పరిస్థితి కలవాలి అని, కానీ ఎవరిని కలవాలన్నా మనసు పక్క కలవకపోవడం జరిగింది. ఇప్పుడు నా భార్య సువర్ణ వెళ్ళండి, వెళ్ళి పవన్ సార్ని కలవండి. పవన్ సార్ మీకు అనుకూలంగా ట్రీట్మెంట్ చేపిస్తారు. మీకు ప్రతి విషయంలో చేదోడు బాధోడుగా నిలుస్తారు. మీరు వెళ్ళండి, నా మాట వినండి అని ఒత్తిడి చేయడంతో అప్పుడు నాకు కూడా అనిపించింది కరెక్టే, పవన్ సార్ని కలవాలి.